హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్స్. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసే ఎగ్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక 2 ఆనియన్స్ని చిన్నగా తరిమి పెట్టుకొని వాటిని వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, ఒక స్పూన్ కారం పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 3 ఎగ్స్ని తీసుకొని ఇందులో బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా సపరేట్గా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే మిక్స్ చేయకూడదు. ఒక 3 to 4 మినిట్స్ ప్లేట్ వేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని ప్లేట్ వేసి పెట్టుకుందాం. ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఒకసారి డివైడ్ చేసుకోవాలి సపరేట్. ఇలా తీయంగానే మనకి తెలిసిపోతుంది ఫ్రై అయిందా లేదా అని. ఇంకొక 2 మినిట్స్ ఆగి ఇలా ఈజీగా వచ్చినప్పుడు మాత్రమే వీటిని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్గుని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అప్పుడే ఇంకొక వైపు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా జస్ట్ 5 మినిట్స్లో చేసి పెట్టేయవచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, తొందరగా నోటికి రుచిగా ఏమైనా కావాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టపడతారు. ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే చివరిగా కొత్తిమీర వేసుకొని అంతే ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.